నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. వార్ 2 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చుట్టూతోనే ఇప్పుడు అనేక కాంట్రవర్సీలు ముసురుకుంటా ఉన్నాయి. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మీద అంటే ఫ్యాన్స్ మీద ఆయన కొంత కోపంగా మాట్లాడటం, మరోవైపు దాన్ని ఏం పీక్కుంటారో ఏం పీక్కోలేరని చెప్పటం, ఇట్లా చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి అట్లా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత కొంత కృతజ్ఞతలు చెప్తూ వీడియో రిలీజ్ చేయటం, ఇట్లా అనేక అంశాలు కనుక ఆ ఈవెంట్ మీద చూస్తే చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవుతూ ఉన్నాయి. సో అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలి ఈ విధంగా మారింది, ఆయన స్పీచ్లో ఏంటి కాంట్రవర్సీ మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, జూనియర్ ఎన్టీఆర్ ఆయన మైకు ఇసిరేస్తానంటాం, లేదంటే ఫ్యాన్స్ మీద కొంత రెచ్చిపోయి మాట్లాడటం, మరోవైపు ఆయన కొంత నన్ను ఏమి పీక్కోలేరు మా తాత అండ ఉన్నంత వరకు అనటం, ఇవన్నీ వ్యాఖ్యలు చూస్తుంటే ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి కనబడక సంవత్సరం అయింది. అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, దేవరకి ముందు కానీ తర్వాత కానీ ఫ్యాన్స్తో మాట్లాడలా. చాలా మంది ఎదురు చూశారు. నో హోటల్ ఇన్సిడెంట్ తర్వాత అంతే, లాస్ట్ తర్వాత పార్క్ హైత్లో ఒక చిన్న ఆఫ్టర్ పార్టీ చేసుకున్నారు, అందులోనూ ఫ్యాన్స్ ఎవరు లేరు. ఆయన ఎవరి గురించో మాట్లాడడం బాగా రచ్చ చేశారు అంతే. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాన్స్ ముంబైలో షూట్ అవుతుందంట అని అక్కడికి వెళ్ళారు. ఈ కాస్ట్యూమ్లో ఈ గెటప్లో నేను మీ దగ్గరికి వచ్చి ఫోటోలు ఇవ్వలేను, త్వరలో నేనే ఒక మంచి బహిరంగ సభ పెడతాను, అప్పుడు అందరితో మాట్లాడతాను అని ఆయనే చెప్పాడు. అది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే టైంలో మొత్తానికి వార్ 2 అనే ఒక నీట్ ఇన్సిడెంట్ జరిగింది, చాలా మంచి ఈవెంట్ జరిగింది, ఒక వాతావరణం సెట్ అయింది. అందుకు మొత్తానికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి వచ్చేసారు అంటే అభిమానుల దగ్గరికి. ర్యాంప్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, స్టేజ్ అండ్ ర్యాంప్ ఇంకా ముందుకు వచ్చి మాట్లాడేలాగా బాగుంది, డిజైన్ వాజ్ గుడ్, అంటే దగ్గరకు వచ్చి మాట్లాడడం. అండ్ ఇంకొకటి, అభిమానుల్ని చిరాకు పడ్డాడు, మైక్ ఇసిరేసి వెళ్ళిపోతా అన్నాడు అన్న వివాదం దగ్గరకు వద్దాం. ఫస్ట్ మాట్లాడాలని అందరు ఎదురు చూస్తున్నారు, అసలు అక్కడికి వచ్చిందే మాట్లాడడానికి. మీరు ఓ ఓ అని అరుస్తా ఉంటే ఇంకా నేను మాట్లాడలేను, మళ్ళీ మాట్లాడలేదు అని మీరే అంటారు, చెప్పేటప్పుడు క్లారిటీగా వినరు అని. అది చెప్పే బాధ్యత ఉంది, అది బాధ్యతగా చెప్పాడు, అది పెద్ద విషయమేం కాదు. అండ్ నెక్స్ట్, ఒరిజినల్ ఫ్యాన్స్ అయితే ఆయన మాట్లాడేది వినడానికి వస్తారు, డిస్టర్బ్ చేయడానికి రారు. సో డిస్టర్బ్ చేయడానికి వచ్చిన అల్లరి మూకలు ఆయనకి గమనించి ఏమి అనలేక సెట్ చేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. నెక్స్ట్, అండ్ ఇంకొకటి, ఇట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడనీయకుండా పోతే, ఇప్పుడు అప్పుడెప్పుడో అల్లు అర్జున్ది కూడా అదే ప్రాబ్లం, చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ తర్వాత దాన్ని ఓ లాగ్ చేసి ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడినివ్వరు కదా. వాళ్ళు వచ్చింది ఎందుకు అక్కడికి ఈవెంట్కి? నువ్వు 24 గంటలు గొడవే చేయాలనుకుంటే థియేటర్ ముందు చేసుకో, కట్అవుట్ దగ్గర చేసుకో, ఇంకా గోడ చేయండి, నష్టమేం లేదు, హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే మనిషి మాట్లాడడానికి వచ్చాడు, మాట్లాడినివ్వండి. ఏ అభిమానులు వచ్చారో తెలీదు, ఎవరు కావాలని డిస్టర్బ్ చేయడానికి వచ్చిన వాళ్ళో తెలియదు. అప్పుడు నో హోటల్ పగలు కొట్టిన వాళ్ళు కూడా అభిమానులు కాదు, ఎవరో బయట వ్యక్తులు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, 2 కాలర్ ఎగిరేసాడు, అంత పొగరా. అరే తన కాలర్ తన ఎగిరేసుకోకపోతే మనం వెళ్ళి ఎగిరేస్తామా? అది సెల్ఫ్ యాటిట్యూడ్, అది ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. నెక్స్ట్, మీ అందరికీ అన్న అయితే నాకు తమ్ముడు అని రితిక్ అన్నాడు, చాలా చక్కగా ఉంది. అండ్ అప్పటికి ఎవరైతే ఈయన క్యారెక్టర్ పెద్దది, ఈయన ఎక్కువసేపు ఉంటాడు అని కొట్లాడుకోవడం మానేస్తే హృతిక్ రోషనే అలా చెప్పేసరికి పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్, మా తాత అండ ఉన్నంత వరకు అనే డైలాగ్ని కూడా ఎలా అంటే చాలా రకరకాలుగా తీసుకున్నారు. అవును, నిజమే. ఆయన ఇప్పుడు నాట్ ఓన్లీ ఎన్టీఆర్ గారు, ఇప్పుడు నందమూరి వంశంలో ఉన్న వాళ్ళందరి బ్లడ్ కూడా ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అందరూ చెప్పుకుంటారు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని బాలయ్య అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటారు, అందరూ చెప్పుకుంటారు. మొన్న లాస్ట్ 4th తరం ఒక అబ్బాయి వచ్చాడుగా, ఎన్టీఆర్ అన్న రాయన్ని కూడా, అతను కూడా అదే చెప్పుకుంటాడు. నెక్స్ట్ తరాలు కూడా అవే చెప్పుకుంటాయి. ఇప్పుడు ఉన్న ఎన్టీఆర్ పిల్లలు పెద్దయ్యాక కూడా వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, దాంట్లో ఏమాత్రం తప్పులేదు. అది వాళ్ళ వంశం గురించి వాళ్ళు తప్పులేదు, కానీ వాడుకోవచ్చు తాత పేరు, కానీ అండ ఉండొచ్చు, కానీ ఏం పీకలేరు అనే వ్యాఖ్యలు ఎట్లా చూడాలి అంటే, ఏం పీకలేరు అనే పదం అన్నాడో లేదో నాకు తెలియదు పర్టికులర్ పాయింట్, బట్ వాట్ ఎవర్ అన్నట్టుగానే సోషల్ మీడియాలో ప్రచారం అన్నా కూడా తప్పులేదు. వాట్ ఎవర్, అది ఇప్పుడు చూడు, నా దేవుడు అండంగా ఉన్నంత వరకు నన్ను ఎవడేం పీకలేడని క్యాజువల్గా అందరూ మాట్లాడతారు. మా తాత అండంగా ఉన్నంత వరకు, మా అన్న అండ ఉన్నంత వరకు, మా అమ్మ నా వెనకాల ఉన్నంత వరకు,
మా వెనకాల ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరేం చేయలేరు అని చాలా అంటే మంది వాళ్ళ తాత చెప్తున్నారు. ఆయన ధైర్యం అని చెప్పే ప్రయత్నంలో భాగమా? అంతే కదా. పీకలేరు అనే పదం అయితే నాకు తెలియదు సీరియస్లీ. అట్లా మాట్లాడు యాక్చువల్గా ఇన్ కేస్ ఒకవేళ మాట్లాడినా కూడా తప్పులేదు. అది తన యాటిట్యూడ్. అది ఒకరి యాటిట్యూడ్ గురించి మనం లెక్కలేయకూడదు. అంటే ఎవరి జీవితంలో వాళ్ళు అలా పెరిగి ఉన్నారు. మనం అతన్ని ఒక సినిమా హీరోలా చూడాలి. వార్ 2లో ఎంత బాగా చేశాడు, నీకు నచ్చిందా? నచ్చింది. నచ్చలేదా? నచ్చలేదు. ఇనఫ్, దట్స్ ఆల్. అంత మించి ఇంకా ఎక్స్ట్రా ఏమీ చేయకూడదు. ఈయనకి యాటిట్యూడ్ ఎక్కువ, ఈయనకు అదే ఎక్కువ, కాలర్ ఎందుకు ఎగిరేశాడు, కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నాడు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుతున్నారు. అది మాట్లాడకూడదు అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి వీళ్ళు సెలబ్రిటీలు అవ్వాలా? వాళ్ళ వృత్తిలో వాళ్ళ ఎదగడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి సెలబ్రిటీలు అయ్యారు. ఏం చేసినా తప్పే అంటే ఎట్లా? ఇంకా ఏం చెయ్యొద్దా మనిషి? ఇప్పుడు సైలెంట్గా ఉండి వెళ్ళిపోయినా ఏదో అంటారు, ఎందుకు నువ్వేం మాట్లాడలేదు అని. నీలో ప్రవహించేది ఎన్టీఆర్ గారి బ్లడ్ కాదా? కాలర్ ఎందుకు ఎగిరేయవు, తొడెందుకు కొట్ట, తొడగొట్టు చిన్న అనే డైలాగ్ ఉంది కదా. ఏం చేయకపోతే అలా అంటారు. తొడగొట్టి కాలర్ ఎగిరేస్తేనేమో ఎంత కొవ్వు, ఎంత బలుపు, ఎంత యాటిట్యూడ్ అంటారు. ఏం చేసినా తప్పైనా మనుషులు. సెలబ్రిటీలు అయినంత పాపం అన్నారు. పెద్ద పాపం అయిపోయింది సెలబ్రిటీలు అవ్వడం. సో కానీ ఇక్కడ ప్రధానంగా బాలకృష్ణ గారి పేరు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు. దానికోసం క్షమాపణలు చెప్తా, లేకుంటే కృతజ్ఞతలు చెప్తా ఇంకొక వీడియో రిలీజ్ చేయటం తెలంగాణ ప్రభుత్వానికి. అంటే ఎందుకు ఈ విధంగా ఆయన కనీసం పేర్లు కూడా ఉచ్చరించినటువంటి పరిస్థితి అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు దీని గురించి చెప్తా. గతంలో ఇప్పటి వరకు 2025 వరకు ప్రహ్లాదన సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏ ఫంక్షన్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి థ్యాంక్స్, ఇంకెవరికో థ్యాంక్స్, వైఎస్ఆర్ గారికి థ్యాంక్స్ అని చెప్పాల. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. ఇక మీదట చెప్పినా చెప్పకపోయినా అది వాళ్ళ ఇష్టం. ఎవరూ చెప్పలేదు ఇప్పటి వరకు. ఏ సినిమా ఫంక్షన్ అన్నా తీసుకో. మరి ఎందుకు మళ్ళీ ఆయన వీడియో రిలీజ్ చేయడం? అయితే లాస్ట్ టైం దేవర టైంలో ఈయన యాంటీ డ్రగ్స్, యాంటీ మీద మీరు హీరోలు మంచి మంచి క్యాంపెయిన్ చేయండి అని ముఖ్యమంత్రి గారు చెబితే ఈయన కూడా చేసి ఆయన్ని మెప్పించేసరికి దేవరకి కొన్ని వదిలేశారు. సో అట్లాగే ఇప్పుడు కూడా తన సినిమా వస్తుంది. సో ప్రభుత్వం మాకు మీరు హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేయాలన్నప్పుడు మరి అసలు పేరే తీయకపోతే బాగోదు కదా. ఒక కృతజ్ఞత చెప్పాడు. మర్చిపోయి ఉంటాడు, మేబీ నిజంగా మర్చిపోయి కూడా తర్వాత చెప్పడం గ్రేటే కదా. ఇప్పటివరకు ఎవరు చెప్పలా. ఇక మీదట కూడా ఎవరు చెప్తారో లేదో నాకు తెలియదు. బట్ ఇతనైతే మాత్రం అయ్యో నేను మర్చిపోయానే పలానా పెద్ద మనిషిని, చెప్పుంటే బాగుండని ఒక థ్యాంక్స్ చెప్పాడు. అది కూడా మర్చిపోకుండా ఇమీడియట్ గా రిలీజ్ చేశాడు. మరి ఇంకేమనాలి చెప్పు. దాన్ని ఇప్పుడు ట్రోల్ గురి అవుతుంది. మర్చిపోయారు, రేవంత్ గారి పేరు కూడా మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అని దానికి ఆన్సర్ ఇప్పటివరకు ఏ హీరో కూడా చెప్పలేదండి. ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు అని. అంటే అడిషనల్ షోస్ ఇచ్చిన వాళ్ళు, ట్యాక్స్ రిడమ్షన్ చేసిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో థ్యాంక్స్ చెప్పుకున్నారు. కానీ అన్ని సినిమాలు ఎప్పుడు ఎవరూ చెప్పాలి. కమర్షియల్ సినిమాలకి ఇక్కడ కూడా చెప్పాల్సిన అవసరం అయితే నాకు తెలిసినంత వరకు లేదు. బట్ ఈవెన్ దో తాజాగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత వార్ 2 సినిమా మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకోవాలా? పెంచుతాయా? లేదు చాలా బాగా పెరిగాయి. అండ్ నిజంగా హృతిక్ రోషన్ గారిని చాలా ఓన్ చేసుకున్నారు మన వాళ్ళు. ఆయన మాట్లాడడం. హృతిక్కి యాక్చువల్గా చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాడీలో కూడా. అవన్నిటిని దాటుకొని డాన్స్ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ పైకి వచ్చాడు. అండ్ ఇన్నేళ్ళు 25 years ఆల్మోస్ట్. సో ఈవెన్ ఇతనికి కూడా 25 years. సో బాగా ఓన్ చేసుకున్నారు. అప్పుడెప్పుడో కృష్ణ సినిమా మన తెలుగులో కొంచెం డబ్బు వెర్షనే చాలా మంది చూశారు. కానీ తర్వాత జోధా అక్బరు ఇలాంటివి కొన్ని వచ్చాయి. బట్ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ వల్ల, ఈ ఎన్టీఆర్ అందులో భాగం అవ్వడం వల్ల పాత వారి సినిమా చూశారు. అసలు ఈ సిరీస్ ఏంటో అన్ని చూస్తున్నారు అందరూ. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి కదా. సడన్ గా ఇది ఒక పార్ట్, ఒక యూనివర్స్ లో ఒక భాగం. ఇదేంటో అర్థం చేసుకోవడానికి అన్ని చూసి బాలీవుడ్ వాళ్ళని దగ్గర చేసుకున్నారు. అండ్ నాట్ ఓన్లీ హృతిక్, అక్కడ సైఫ్ అలీ ఖాన్కి మార్కెట్ ఉంది. అంతెందుకు అజయ్ దేవగన్కి ఇప్పటికీ మార్కెట్ ఉంది. అమితాబ్ బచ్చన్ గారికి మార్కెట్ ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడ ఇప్పటికీ హీరోలే మన దగ్గర క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఇష్టం తెలుగు వాళ్ళంటే, మనం కూడా వాళ్ళని అంతే అభిమానించాలి. సో హృతిక్ రావడం వల్ల ఈ ఈవెంట్కి ఇంకా పెద్ద ప్లస్ అయింది. అండ్ నాగవంశి కూడా చెప్పాడు, తారక్ని అక్కడికి బాలీవుడ్కి పంపలేదు, బాలీవుడ్నే మీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పి, తారక్ దగ్గర తీసుకొచ్చాను అని. సో అంచనాలు అయితే పెరిగాయి. నన్ను అడిగితే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మన మహావతార్ నరసింహ ఉందా, అది నిన్న మళ్ళీ అదేంటి 17,000 టికెట్లు, 17,000. అరే నిన్న నేను మా ఇంట్లో కోసం బుక్ చేస్తామని చూస్తే ఫ్రంట్ రో 2-3 టికెట్లు అన్ని థియేటర్లు ఫుల్. కొన్ని కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయని విన్నా. అది ఏంటో నాకు నెంబర్ తెలియదు. ప్యారలల్ గా ఓ పక్క కూలీ కలెక్షన్స్, ఇంకో పక్క ఇది కూడా నాన్ స్టాప్ గా థియేటర్స్ అయితే ఫుల్ ఉన్నాయి. అతడు కూడా రీ రిలీజ్ చేశారు. దానికి కూడా కొంచెం మంచి ఆదరణ ఉంది. హిట్ అవుతాయి ఈ సినిమాలు, 2 హిట్ అవుతాయి.
థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి పెద్దగా సోషల్ మీడియాలో తప్పు పట్టేలాగా వివాదాలు అడ్రస్ అయ్యేలాగా ఏమీ లేదు. అది కావాలని ఆయన మ్యానరిజం, అందులో తప్పేం లేదు. సో సెలబ్రిటీ అయిన మాత్రాన ప్రతి అంశాన్ని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు అంటున్నారు దాసరి విజ్ఞాన్ గారు. సో మీరు కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వైఖరి పట్ల మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.